మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విఆర్సి పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని గత శనివారం కమిషనర్ను అభ్యర్థించిన చిన్నారులు పెంచలయ్య వెంకటేశ్వర్లను ప్రత్యేకంగా వేదికపైకి పిలిపించి వారికి అడ్మిషన్ కల్పించడమే కాకుండా వారిని వ్యక్తిగతంగా దత్తత తీసుకుని చదివిస్తారన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, అందుకు నిదర్శనమే విఆర్ హై స్కూల్ అని నారాయణ అన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ ను ఆధునీకరించి మళ్లీ తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన P4 కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ అధినేత రాజు, శరణి ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. ఎన్నికల ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇళ్లు ఉంటే 84,000 ఇళ్లను డోర్ టు డోర్ తిరిగానని, మురికివాడల్లో నిరుపేదల కష్టాలు స్వయంగా చూసి వారి కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతోనే విఆర్ హై స్కూల్ ను తిరిగి ప్రారంభించి ఆ నిరుపేద బిడ్డలకు అడ్మిషన్స్ కల్పించినట్లు చెప్పారు. తాను ఇదే హై స్కూల్లో 6 నుంచి డిగ్రీ వరకు చదివానని, ఇక్కడే అధ్యాపకునిగా పనిచేశానని, అప్పట్లో 6,800 మంది విద్యార్థులు చదువుకునేవారని ఆనాటి జ్ఞాపకాలను మంత్రి నారాయణ గుర్తు చేశారు. బాగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై పాఠశాలల అభివృద్ధికి, పేదల అభ్యున్నతికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మాతృభూమికి సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో మంత్రి నారాయణ పేద విద్యార్థుల కోసం ఉన్నతంగా విఆర్ హై స్కూల్ ను తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర గల విఆర్ హై స్కూల్ కు సుమారు 45 సంవత్సరాలుగా తమ కుటుంబం మేనేజ్మెంట్ బోర్డులో పనిచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో LEAP లెర్న్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. తాను విద్యాభ్యాసం చేసిన విఆర్ హై స్కూల్ ను ఆధునీకరించి ప్రారంభించడం తనకు మరపురాని మధురమైన జ్ఞాపకంగా మిగిలిందని, ఇదే విధంగా విఆర్ కళాశాలను తీర్చిదిద్దాలని మంత్రులు నారా లోకేష్, నారాయణకు శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.